ఇప్పుడు ఒకసారి కాస్ట్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. చాలా మందికి ఒక అపోహ ఉంది, జూ అడాప్షన్ అంటే లక్షలు ఖర్చు అవుతాయి అని. అది పూర్తిగా తప్పు. నిజానికి ఇది కొన్ని వందల రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది. డైలీ అడాప్షన్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, విశాఖపట్నం జూ అయితే పక్షులు, చిలుకలు 100 రూపాయల నుంచే మొదలు. జింకలు అయితే 200 రూపాయల నుంచి 500 రూపాయల వరకు. చిరుతని 400 రూపాయల నుంచి రోజుకి. సింహం, పులి అంటే 600 రూపాయల దాకా. ఏనుగైతే రోజుకి 1200 రూపాయల దాకా ఉంటుంది. అదే యాన్యువల్ అడాప్షన్ ఫీజ్ అయితే సింహం లేదా పులి సుమారు 1,00,000 నుంచి 2,00,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అండ్ చిన్న రెప్టైల్స్ అనుకోండి 5,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు సంవత్సరానికి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంటే మీ బడ్జెట్కు అనుగుణంగా మీరు ఒక జీవాన్ని దత్తత తీసుకోవచ్చు. అడాప్షన్ ప్రాసెస్ ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ ఒకసారి చూద్దాం. జూ అడాప్షన్ చేయాలి అంటే ప్రాసెస్ చాలా సింపుల్. స్టెప్ 1, వెబ్సైట్. మీ స్థానిక జూ వెబ్సైట్ కు వెళ్ళండి. ఉదాహరణకు vizagzoo.in, nzptsfd.telangana.gov.in ఇలా. స్టెప్ 2, యానిమల్ సెలెక్షన్. అడాప్ట్ అన్ యానిమల్ పై క్లిక్ చేసి జంతువు అండ్ కాల వ్యవధిని ఎంచుకోవాలి. 1 రోజు లేదా 1 నెల లేదా 1 సంవత్సరం అలా. స్టెప్ 3, పేమెంట్. ఆన్లైన్ పేమెంట్ పూర్తి చేయాలి. ప్రొవిజనల్ రిసీట్ వాళ్ళు అందిస్తారనమాట. ఆఫ్లైన్ ఆప్షన్ అంటే జూ ఆఫీస్ కు వెళ్ళి చెక్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా కూడా దత్తత తీసుకోవచ్చు. ఈ వీడియోని ఒక సందేశంతో ముగిద్దాం. ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది. పవన్ కళ్యాణ్ గారు చూపించిన మార్గం మనకు ప్రేరణ. మీ పుట్టినరోజు లేదా మీ పిల్లల పుట్టినరోజు లేదా ఒక ప్రత్యేక సందర్భంలో లగ్జరీ ఖర్చుల కన్నా ఒక మాట లేని జీవికి జీవితం ఇవ్వండి. జూ అడాప్షన్ ఇది విరాళం కాదు, ఇది మన బాధ్యత. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ ఇంకొక ఫ్రెష్ కంటెంట్లో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.